ముస్లిం మైనార్టీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకాల కోసం శ్రీకారం చుట్టడంతో చిట్యాల మండలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందిరమ్మ మహిళా యోజనతో పాటు రేవంత్ కా సహారా పథకాలను ప్రవేశపెడుతుండడంతో దీన్ని హర్షిస్తూ చిట్యాల మండల కేంద్రంలో రాష్ట్ర కోఆప్షన్ మాజీ అధ్యక్షులు రాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మైనార్టీలు. ఈ కార్యక్రమంలో రంజాన్, హైమద్బీ, అదేవిధంగా రషీద్, అబ్దుల్ రెహమాన్, రాజు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరూ వచ్చేసి మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే ముస్లింలకు అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే 2023 డిసెంబర్ 6వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ముఖ్యంగా రైతులకు రైతు భరోసా, 2 లక్షల వరకు రుణమాఫీ, మరియు సన్నబియ్య పథకము, ఇందిరమ్మ ఇళ్ల పథకము, మరియు ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇలాగ ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ముఖ్యంగా ఈ నెల 19వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా మా యొక్క ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారి సారథ్యంలో కూడా మైనార్టీలకు 2 పథకాలను ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ మహిళా యోజన పథకం మరియు రేవంత్ అన్న సహారాక మిస్కినోకి లియా అనే పథకం. ఇందులో కూడా ఇందిరమ్మ మైనార్టీ యోజన పథకంలో కూడా మహిళలకు 50,000 రూపాయల ఆర్థిక సాయము, అందులో వితంతువులకు, పక్కనటువంటి స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ అన్నక సహారా మిస్కినోకి లియా అనే కార్యక్రమం అనే పథకంలో కూడా ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకు 1,00,000 రూపాయల వరకు సహాయం అందజేయడం జరుగుతుంది, ఆర్థిక సహాయం. ఈ సహాయాన్ని మన ముస్లిం సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క పథకంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బడుగు బలహీన వర్గాలైనటువంటి తెలంగాణలో పడుతున్నటువంటి మైనార్టీలో పడుతున్నటువంటి కులాలైనటువంటి ఇంకా ఫకీర్ మరియు దూదేకుల అనేటువంటి కులాలను కూడా చేర్చి వారికి కూడా మైనార్టీ పథకాలను వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పడి పథకాల అమల్లో పట మన మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారికి, మన యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంట సత్యనారాయణరావు గారికి, ఎమ్మెల్యే గారికి ఈ యొక్క పథకాన్ని మా మైనార్టీ తరఫున మా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు కూడా పొందుపరిచినందుకు వారికి కూడా ప్రత్యేక తెలియజేస్తూ ముగిస్తున్నాము.